అక్క, నేను మా ఫ్రెండ్కి నిన్న ఒక అడ్వైస్ ఇచ్చాను. అది కరెక్టా కాదా నువ్వే చెప్పాలి. ఏం అడ్వైస్ ఇచ్చావు? తను తన కాలేజ్ ఫీ పే చేయకుండా ఆ మనీని నన్ను ఇన్వెస్ట్మెంట్ చేసి 1 monthలో 10% ప్రాఫిట్తో ఇవ్వమని అంటున్నాడు. మరి తన కాలేజ్ ఫీ లేట్ ఫీతో పే చేస్తాడంట. అప్పుడు నేను బిగినర్స్ మిస్టేక్స్ అని అన్నాను. స్టాక్ మార్కెట్లో రేపు ఏమవుతుందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అని చెప్పి ఆ మనీతో ఫస్ట్ తన కాలేజ్ ఫీ పే చేయించానక్క. గుడ్ అడ్వైస్ అండ్ వర్క్ చిన్ను. షార్ట్ టర్మ్ క్విక్ మనీ వచ్చేలా చేయటం ఎంత పెద్ద ఎక్స్పర్ట్ కి అయినా కష్టం. అండ్ ఎవరు కూడా 100% గ్యారంటీ ఇవ్వలేరు. నీ ఫ్రెండ్ లాగానే మా కొలీగ్స్ లో కొందరు వాళ్ళ వేరే పనులకు వాడాల్సిన మనీని స్టాక్ మార్కెట్ లో క్విక్ రిటర్న్స్ వస్తాయని ఇన్వెస్ట్ చేసి లాస్ లో బయటకు తీస్తున్నారు. ఆర్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తో పే చేస్తున్నారు. ఆర్ ఇంకా కొంతమంది అయితే బ్యాంక్ లో లోన్ తీసుకొని మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా డేంజర్ చిన్ను. మనకి లక్ ఫేవర్ చేస్తే ఓకే, అదర్వైజ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది మన మనీతో వాళ్ళు ట్రేడింగ్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తాము అని ఆశ చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో అస్సలు పడొద్దు. మన మనీని ఎవరికి ఇవ్వద్దు అండ్ ఎవరి మనీతో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ప్రాఫిట్ వస్తే అందరూ హ్యాపీస్. బై మిస్టేక్ సీన్ రివర్స్ అయ్యి లాస్ వచ్చిందా, ఆ మనీ ఇచ్చిన పర్సన్ కి మనకి మధ్య ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతుంది. ఈ బిగినర్స్ మిస్టేక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు చేయవద్దు. మనకు అవసరం లేని ఎక్స్ట్రా మనీని మాత్రమే లాంగ్ టర్మ్ కి అంటే మినిమం 5 years ఆర్ అబోవ్ కి మాత్రమే స్టాక్స్ ని ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. డోంట్ ఎవర్ ఫర్గెట్ దిస్.